హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ మాన్యా. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు 4th వీక్ నామినేషన్స్ లో ఉన్న 6 కంటెస్టెంట్స్ కి నిన్న నైట్ తో అఫీషియల్ గా ఓటింగ్ అనేది క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు చెప్పేది ఫైనల్ ఓటింగ్ పోల్ రిజల్ట్స్ అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో మధ్యలో మీకు ఒక ట్విస్ట్ అయితే చెప్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ నబీల్ ఉన్నాడు. ఫస్ట్ ప్లేస్ లో 28% దగ్గర నబీల్ ఓటింగ్ అనేది క్లోజ్ అయిపోయింది. ఇక సెకండ్ ప్లేస్ లోకి షాకింగ్ గా మణికంఠ రావడం జరిగింది. సో మణికంఠకి విపరీతమైన ఓటింగ్ పడింది అనమాట. మణికంఠకి 17% దగ్గర ఓటింగ్ క్లోజ్ అవడం జరిగింది. తర్వాత థర్డ్ ప్లేస్ లో ప్రేరణ, అలాగే ఫోర్త్ ప్లేస్ లో ఆదిత్య గారు. సో వీళ్ళ ఇద్దరికి కూడా మంచి ఓటింగ్ అయితే పోలేదు అనమాట. 15% దగ్గర వీళ్ళిద్దరు ఓటింగ్ క్లోజ్ అవడం జరిగింది. ఇక ఫిఫ్త్ ప్లేస్ లో పృథ్వీకి 13 దగ్గర క్లోజ్ అయితే, అందరికన్నా లాస్ట్ ప్లేస్ లో సింగిల్ డిజిట్ తో సోనియాకి 9% దగ్గర ఓటింగ్ క్లోజ్ అవడం జరిగింది. సో ఇది ఓటింగ్ ప్యాటర్న్ అయితే. ఈ వారం ముగ్గురు ఖచ్చితంగా సేఫ్ జోన్ లో ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు అనమాట. సో వాళ్ళు ఎవరంటే మణికంఠ, ప్రేరణ, అలాగే నబీల్. ఇక డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ గా ఆదిత్య గారు, పృథ్వీ, అలాగే సోనియా అనేది చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఉన్న ఓటింగ్ ప్రకారం యాజ్ ఆఫ్ నో ఎలిమినేషన్ కి ఛాన్స్ అయితే సోనియా గారి 100% ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది. అయితే ఇక్కడ బిగ్ బాస్ ఒక కొత్త ట్విస్ట్ అయితే ప్లాన్ చేయబోతున్నారు అనమాట. అదేంటంటే సీక్రెట్ రూమ్. సో సీక్రెట్ రూమ్ కి వెళ్లే ఛాన్స్ కూడా సోనియా అలాగే మణికంఠ వీళ్ళిద్దరికి మాత్రమే ఉందన్నమాట. ఎందుకంటే మణికంఠ కనుక వెళ్తే మణికంఠ వెనక ఇంకెవరైనా ఏదైనా మాట్లాడుతున్నారనేది తెలుసుకోవడానికి తనకి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మణికంఠని పంపించచ్చు ఎలిమినేట్ చేసి. ఇవాళ లేదు సోనియాని బిగ్ బాస్ టీం వాళ్ళు పంపించాలి అనుకుంటే మాత్రం సోనియాని ఎలిమినేట్ చేసి ఇవాళ సీక్రెట్ రూమ్ కి పంపిస్తారు. ఎందుకంటే నెక్స్ట్ వీక్ పంపించడానికి అయితే ఛాన్స్ ఉండదు. నెక్స్ట్ వీక్ కొత్త వైల్డ్ కార్డ్స్ రాబోతున్నారు కాబట్టి. సో ఇవాళ సీక్రెట్ రూమ్ ఉంటుందా ఉండదా, అలాగే ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటనేది మాత్రం ఖచ్చితంగా నేను ఈవినింగ్ అయితే అప్డేట్ చేస్తాను. ఎందుకంటే ఈవినింగ్ సాటర్డే ప్రోమో వస్తుంది, ఆ తర్వాత సండే షో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ రెండు అప్డేట్స్ లో మీరు ఏ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలన్నా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇదన్నమాట విషయం. మీకు ఎప్పుడైనా నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.